వెల్కమ్ టు మన భీమిలి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరణ చేసిన సీఎం చంద్రబాబు. రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏపీలో తీసుకురాబోతున్నాము. మంత్రి నారా లోకేష్. పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్ని కూడా రతన్ టాటా మానవతావాది, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. మానవాళి అభ్యుదయానికే రతన్ టాటా ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో దేశభక్తి, ప్రజాసేవే ధ్యేయంగా ఎదిగిన వ్యక్తి. ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ. వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ. తనకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి ఏదో ఒకటి సాధించాలని ఉండేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ లో 2 మృతి. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తున్న దిల్ రాజు. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్. మాజీ మంత్రి గుడివాడ ఎద్దేవా. మోదీ పర్యటన విజయవంతానికై ఎమ్మెల్యే పల్లా పిలుపు. వైసీపీ హయాంలో రాష్ట్రం వెనుకబడిందని, అప్పులు కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. హైదరాబాద్లో నాడు తను చేసిన అభివృద్ధి ఫలాలు ఇప్పుడు వస్తున్నాయని చెప్పారు. ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. నేను 2024 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చూస్తే 95లో ఎవ్వరూ ఊహించిన రోజులు. విజన్ 2020 తయారు చేశాను. చాలా మంది మాట్లాడారు, చాలా విధంగా విమర్శ చేశారు. ఏ వ్యక్తి అయినా సరే దూరదృష్టి లేకుండా, ఒక డైరెక్షన్ లేకుండా గాలిపటం మారి తిరిగితే జీవితం
రాబోయే 3 నెలల్లో టీసీఎస్ ఇన్నోవేషన్ హబ్ ను ఏపీలో తీసుకురాబోతున్నామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. 10,000 మందికి ఉపాధి కల్పించబోతున్నామని చెప్పారు. ప్రపంచానికి టాటా బ్రాండ్ ను పరిచయం చేసిన వ్యక్తి రతన్ టాటా అన్నారు. విలువలతో కూడిన పారిశ్రామికవేత్త రతన్ టాటా అని తెలిపారు. దేశీయ ఉత్పత్తులు బ్రాండ్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్న వ్యక్తి రతన్ టాటా అని ప్రశంసించారు. 108 ఏళ్ల చరిత్ర ఉన్న ఉండి జెడ్పీ హై స్కూల్ని రెనోవేట్ చేశారు రఘురామ కృష్ణరాజు గారు. నా చేతులుగా ఆ రెనోవేషన్ని ఓపెన్ చేస్తున్న నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నా. మనసున్న మహారాజు పివిజి రాజు గారు ఈ స్కూల్ని ప్రారంభించారు. విద్యా వ్యవస్థల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అసలు ఆంధ్ర రాష్ట్రానికి ఎయిడెడ్ స్కూల్స్ పరిచయం చేసిన వ్యక్తి పివిజి రాజు గారు. సిరిస్ రాజు గారు లాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆ స్కూల్లో చదువుతాం జరిగింది. ఇప్పుడు మన ఫైర్ బ్రాండ్ ఆర్ఆర్ఆర్ గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో తెలుసా? రియల్, రెస్పాన్సిబుల్, రెబెల్. రెబెల్ మర్చిపోకూడదు మనం. రియల్ అనే విషయం, ఎందుకంటే వ్యక్తిగతంగా ఇద్దరం దాదాపు 1 దశాబ్దం పాటు కలిసి ప్రయాణం చేసాం. కొన్ని సందర్భాల్లో విభేదించాం, ఇదేమో అందరు తెలిసిన విషయమే, విభేదించాం, కానీ ఎప్పుడు మిత్రులుగానే ఉండిపోయాం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో నాకు టాప్ మొదటి 10 మందిలో ఫోన్ చేసిన వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. వేరే పార్టీ అయినా ఫోన్ చేసి జరిగింది కరెక్ట్ కాదు, లేదు మీకు అండగా నిలబడతాం, లీగల్గా నీకు ఏం హెల్ప్ కావాలంటే కూడా గైడ్ చేస్తానన్నారు. నేను ఆనాడు ఢిల్లీకి వెళ్ళి ఉన్నప్పుడు కూడా ప్రతి క్షణం నాతో ఉండేవారు. కోర్టులో ఏం జరుగుతుంది, ఏం చేస్తే బాగుంటుందని నేను గైడ్ కూడా చేశారు. అందుకే అంటున్నా, రియల్ మనసున్న వ్యక్తి ఆర్ఆర్ఆర్ గారు. మనందరం చూసాం, 5 ఏళ్ళు అనేక పోరాటాలు చేశారు. రాజద్రోహం కేసు పెట్టి కొట్టినా కూడా ఆయన పట్టించుకోలేదు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఆయన ముందరికెళ్ళారు. మీరందరూ ఆశీర్వదించారు, మంచి మెజారిటీ ఆయన గెలిపించారు. గెలిచిన తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయాను, రిలాక్స్ అవలా. ఇమీడియట్గా కలెక్టర్ గారికి చెప్పి ఏకంగా ఉండి డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేశారు. ఆయన స్నేహితులు, శ్రేయోభిలాష అందరితో మాట్లాడి ఆ ఫండ్కి నిధులు తీసుకొచ్చి ఉండి అభివృద్ధి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధి కోసం 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. 34 ప్రభుత్వ రతన్ టాటా మానవతావాది అయి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించిన మహా పారిశ్రామికవేత్త అని చెప్పారు. సంక్రాంతి పండుగలోపు రతన్ టాటా విగ్రహ ఆవిష్కరణ చేయాలని భావించామన్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం రతన్ టాటాది అని చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో స్థానికుల సహకారం అవసరమని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. తక్కువ నిమిషాలైనప్పటికీ కూడా ఒక మూర్తిభవించిన సంస్కారాన్ని ఆయనలో నేను చూసా. ఆయన ఎంత పెద్దవాడైనప్పటికీ మరి రకరకాల అన్నీ కూడా ఆయన ట్రస్టుల పేరు మీద ఎక్కువ మానవాళి అభ్యుదయానికే ఉపయోగించారు. నేను నెంబర్ 1 ధనవంతుణ్ణి, నెంబర్ 2 ధనవంతుణ్ణి అన్న ఆ రికార్డుల జోలికి వెళ్లకుండా సంపాదించిందంతా కూడా ఆ ట్రస్టుల్లోనే పెట్టి ఎన్నో లక్షల మందికి ఉపాధి కల్పించిన మహానుభావుడు రతన్ టాటా గారు. ఆయన మన మధ్య నుంచి దూరమైనప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చిన తర్వాత, ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత నేను లోకేష్ గారిని ఇలా ఆలోచిస్తున్నాను, మీరు తప్పనిసరిగా ఆ కాంస్య విగ్రహ ఆవిష్కరణకి, ఎందుకంటే అదే సమయంలో ఆయన మరణానికి కొద్ది రోజుల ముందు లోకేష్ గారు టీసీఎస్ చంద్రశేఖరంతో ఆయన ఎయిర్పోర్ట్కి వస్తే కూడా వెళ్ళి రిసీవ్ చేసుకుని ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని డ్రాప్ చేసి, దానికి ముందు బాంబే మీటింగ్లో 10,000 ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం క్యాంపస్కి సాధించటం, ఆ విగ్రహావిష్కరణకి సరైన వ్యక్తి నారా లోకేష్ గారనే భావించి ముందు ఆయన్ని అనుమతి తీసుకున్న తర్వాత, ఆయనకి ఎప్పుడు వీలైతే అప్పుడే రెడీ అయిన తర్వాత చెప్తామండి, మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు మీ చేతుల మీదుగా ఏమాత్రం అవకాశం ఉన్నా పండుగ లోపు
ఎందుకంటే పండగకి మాకు ఎక్కలేని జనం వచ్చేస్తారు. రతన్ టాటా ప్రపంచ పారిశ్రామికవేత్తల్లో దేశభక్తి ప్రజాసేవే ధ్యేయంగా ఎదిగిన వ్యక్తి అని కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రశంసించారు. వ్యాపారం అంటే డబ్బు సంపాదించడమే కాదని చాటి చెప్పిన వ్యక్తి అని కొనియాడారు. అందుకే ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన పేరు కనిపించిందన్నారు. ఒకనొక సందర్భంలో డీజిల్ కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, టాటా ఇండికా కారుని దేశానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఆ తరువాత కాలంలో చాలా ఒడిదుడుకులైన ఇబ్బందులు ఎదురైనటువంటి సందర్భంలో ఆయన ఎవరైతే ఫోర్డ్ కంపెనీ ఓనర్ని సంప్రదిస్తాడు, టాటా మోటార్స్ కొనుగోలు అమ్మడానికి సిద్ధపడి. ఆ సందర్భంలో ఆయన అవమానించినప్పుడు ఫోర్డ్ యజమాని నిరంతర అంకుఠిత దీక్షతో పనిచేసి వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్తే ఆ తర్వాత అదే ఫోర్డ్ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉన్నదో వారు రతన్ టాటా గారికి ఆయన కంపెనీని అమ్మివేయడం జరిగింది. ఇది రతన్ టాటా గారి యొక్క విజయాన్ని. ఈ సందర్భంగా అటువంటి వ్యక్తి యొక్క మహోన్నత వ్యక్తి మొన్న అక్టోబర్ నెలలో చనిపోయినప్పుడు దేశంలో సాధారణ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కాదు, ఈ దేశంలో ఎవరైనా ఒక పారిశ్రామికవేత్త చనిపోయినప్పుడు సాధారణ ప్రజలు కూడా కంట తడి పెట్టారు అంటే అది కేవలం రతన్ టాటా గారి విషయంలోనే సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది. మరి అటువంటి రతన్ టాటా గారి విగ్రహాన్ని వెంటనే ఇక్కడ ఉండులో ఏర్పాటు చేయాలి మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణంరాజు గారు. ఒక చక్కటి విగ్రహాన్ని ఈ ప్రాంతంలో ఒక సెంటర్గా అభివృద్ధి చేసి ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేనటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆయన్ని ఈ వేదిక ద్వారా ముఖ్యంగా అభినందిస్తూ ఉన్నా. అదేవిధంగా మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు, వివిధ శాసనసభ్యులు, ఇవాళ ఈ జిల్లా యొక్క అదృష్టం ఇవాళ లోకేష్ గారికి చెప్తా ఉన్నా. విశాఖ గాజువాక ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ చేపట్టింది. తెలుగోడు అక్కంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమ నేపథ్యంలో ఎల్లుండ దేశ ప్రధాని మోడీ గారు 3వ విశాఖపట్నం వస్తూ ఉన్నారు. వారిని పోరాట కమిటీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంటు, దీన్ని అమ్మడం లేదని ప్రకటిస్తూ సెయిల్లో విలీనం చేస్తామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేవు, 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని చెప్పేసి నెలల తరబడి ఉద్యోగులు జీతాలు ఇవ్వకుండా ఉద్యోగుల తాలూకా డబ్బుల్ని 2000 కోట్లు పెట్టుబడి పెట్టి కంపెనీ నడిపే పరిస్థితి భారతదేశంలో ఎక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం శతకం వేస్తూ ఉంది. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 54,000 కోట్ల రూపాయలు పన్నులు కట్టాం. కాబట్టి 3 సంవత్సరాల పాటు ట్యాక్స్ హాలిడే ఇమ్మంటున్నాం. చాలామంది పారిశ్రామికవేత్తలు బ్యాంకులకి 19 లక్షల కోట్లు ఎగ్గొట్టారు. మేము ఎప్పుడు ఒక రూపాయి కూడా ఎగ్గొట్టలేదు. రూపాయి ఎగ్గొట్టకుండా ట్యాక్స్ హాలిడే మాత్రం అడుగుతూ ఉన్నాము. ఎల్లుండ మోడీ గారు సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సెయిల్లో విలీనం చేస్తూ 3 సంవత్సరాలు ట్యాక్స్ హాలిడే ఇస్తూ ప్రకటన చేయాలని చెప్పేసి, దానికోసం రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు చెలో కలెక్టరేట్ పోతా ఉన్నాం. ఇక్కడ బయలుదేరి శ్రీనగర్ మీదుగా, గాజువాక మీదుగా, అన్నేడి కొత్త రోడ్డు నుండి కంచరపాలెం మీదుగా సంపత్ వినాయక టెంపుల్ దగ్గర నుండి బీచ్ ఒడ్డుకు వెళ్ళి ఆడ కోట్లపేట దగ్గర బళ్ళు పార్క్ చేసి అక్కడి నుంచి పాదయాత్రగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. దీనికి ఒక చరిత్ర ఉంది. ప్రయాణ త్యాగాలతోటి ఉద్యమిస్తున్న స్టీల్ ప్లాంట్ని మోడీ ప్రభుత్వం దుర్మార్గంగా, దౌర్జన్యంగా 100% అమ్ముతామని చెప్పి 4 సంవత్సరాల క్రితం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈరోజు ఉక్కు ఉద్యోగులు కానీ, నిర్వాసితులు కానీ, ప్రజా సంఘాలు కానీ, అలాగే స్టూడెంట్స్ కానీ, రైతు సంఘాలు కానీ పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఈరోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మూసేస్తాం, అమ్మేస్తాం, లేదా మూసేస్తామని ప్రకటన చేస్తున్నారు. ఇప్పుడు కానీ నేను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం. రేపు 8వ తేదీ విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి
వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న వెంకటాద్రి పర్వతంపై భక్తులకు ఏడాదిలోగా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. ధనుర్మాసం సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పవిత్రమైన ధనుర్మాసంలో పవిత్రమైన సుదర్శన హోమానికి ఇచ్చేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. మీ అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, సుదర్శన హోమం చేసిన తర్వాత దాని ఫలితాలు వెంటనే కనిపిస్తాయనేది చరిత్ర చెప్పిన విషయం. మరి ఈ హోమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నతమైన నాణ్యమైన మెరుగైన జీవితాన్ని మీకు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 7:30 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ తినకుండా తీసుకోకుండా పవిత్రంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా మీకు ఉంటాయి. మరి అడిగితే గాని అమ్మాయినా పెట్టకంటారు. మరి భగవంతుడికి కూడా మనం ఎంతో కొంత కోరుకోవాలి. మీ పవిత్రమైన కోరికల్ని ఈ రోజు కోరుకుని ఇక్కడి నుంచి దిగిన తర్వాత అవన్నీ నెరవేరాలని భగవంతుడిని నేను కూడా మీ తరఫున నా తరఫున కోరుకుంటాను. సర్వజన సుఖినో భవంతు అన్నారు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇది జరగాలి. అలాగే స్వామి డైరెక్ట్ గా దేవుడు మనకు కనపడ్డు కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని మనకు మధ్యవర్తిగా తనకు స్కూల్లో ఉన్నప్పటి నుండి ఏదో ఒకటి సాధించాలని ఉండేదని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కాలేజీలో అనుకోకుండా ఒక నాటకం వేశాక అందరూ తనని హీరోలా చూశారని, అప్పుడే తనకు నటనపై ఆసక్తి పెరిగిందని ఓ ఈవెంట్ లో చెప్పారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కానీ ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మీరు చెప్పాలి, ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి? ఎంటర్‌ప్రెన్యూర్‌కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి దీని గురించి అంటే నాకు తెలియదు. నాకు అప్పుడు అనిపించింది, ఒక మనిషి అభివృద్ధిలోకి రావటానికి ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషనిస్టులు ఏమైతే నిర్వహిస్తాయో, ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్లకుండా బహుశా నేర్చుకున్నామేమో. అవి మన అంతరంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ట్ చేసినేమో. కాబట్టే అంచెలంచెలుగా మనం ఈ స్టేజ్కి చేరుకున్నాము. అంటే నేను ఒక నోవేర్ నుంచి ఈ రోజున సమ్వేర్కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అండర్ కరెంట్గా ఉండి నన్ను ప్రాంప్ట్ చేస్తూ, నన్ను ఎంకరేజ్ చేస్తూ, నన్ను సరైన మార్గంలో నడవబట్టి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చానేమో. కాబట్టి నా గురించి, నా ఎదుగుదల గురించి, నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి, నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి, ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను దాన్ని నాకు అనుకూలంగా చేసుకుని, నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజు మీతో నేను చెప్పుకోగలిగితే, మీరందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో, ఈ బిజినెస్లో, ఈ కార్పొరేట్లో ఏమేమి చెబుతారో వాటి మీరు అన్వయించుకోవచ్చు. అందులో ఈరోజు నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే కనుక ఒక సాదాసీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని. ఈరోజు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇదివరకు గతంలో ఎవరితో షేర్ చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు, అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి. ఆల్ ద 3 కానిస్టేబుల్ గారు ప్లీజ్, థ్యాంక్ యూ. వాళ్ళందరూ ఏమండి మీరు అడ్డొస్తారు, మీరు కిందకి వెళ్ళిపోండి ప్లీజ్, అటు అడ్లేకండి. థ్యాంక్ యూ. సో నేను ఎలాగొచ్చాను, ఏమిటి, నా మైండ్ సెట్ ఎలా ఉండింది. రాజమండ్రిలో ఇటీవల జరిగిన గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి వెళుతూ 2 యువకులు మృతి చెందిన విషయం తెలిసింది. ఆ విషయం తనకు ఇవాళ తెలిసిందని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. ఎఫ్డీసీ అనే దానికి ఇప్పుడు సీఎం గారు చూసిన దాని ప్రకారం మొన్న ఒక మీటింగ్, ఇంటర్నల్ మీటింగ్లో కూడా చెప్పింది, దానికి ఒక రెస్పెక్ట్ రావాలి బిట్వీన్ గవర్నమెంట్ ఇండస్ట్రీ మధ్యలో. ఎఫ్డీసీ అనేది చాలా కీలకం. ఒకప్పుడు చాలా ఉండేటి, అవన్నీ మెల్లిగా డైల్యూట్ అయింది. చిల్డ్రన్ ఫెస్టివల్ ఉండేది, ఇప్పుడు లేదు. ఎలా చిల్డ్రన్ ఫెస్టివల్ తీసుకురావాలి, ఎలా అంటే దాన్ని ఒకటిగా యాడ్ చేస్తూ దాన్ని అద్భుతంగా చేయాలని ఒక విజన్తో పనిచేస్తున్నాం.
బట్ రిజల్ట్ రాకంటే ముందు మాట్లాడితే కరెక్ట్ కాదు. ఒక విజన్ అయితే ఉంది, ప్లానింగ్. అది సొసైటీకి యూస్ఫుల్ కదా, వాళ్ళు అడిగింది 100% ఆటోమేటిక్ జరిగిపోతుంది, అడగాల్సిన అవసరం లేదు. సార్ ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మీకేం కావాలో తీసుకోండి, మాకేం కావాలో ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండస్ట్రీ మంచి పెరిగింది. అంటే ఇది రిలేషన్ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా. అంటే అదే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే మన సినిమా అనేది చాలా సెన్సిటివ్, మీ అందరికీ తెలుసు. సో ఆ సెన్సిటివ్నెస్ని పొలిటికల్గా వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అది రాకుండా ఉండాలంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి. బ్రిడ్జ్ ఉంటే ఓకే ఈ ప్రాబ్లము అటు మాట్లాడతాము ఇటు మాట్లాడతాము, ఇండస్ట్రీ సైడ్ కూడా చెప్పే స్టేజ్లో ఉండాలి. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అది తెలంగాణది కానీ ఆంధ్రాది కానీ ఇండస్ట్రీకి చెప్పగలిగేలాగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ప్రాబ్లం ఉంది, మాకు ఆ ఇండస్ట్రీకి ప్రాబ్లం సాల్వ్ చేసి ఇవ్వండి, ఈజీ చెయ్యాలి. పోతే ఇక్కడ డైల్యూట్ అయిపోయింది, దాన్ని ఇక్కడ కానీ అక్కడ కానీ బ్రిడ్జ్ కరెక్ట్గా సెట్ చేస్తే హెల్తీగా ఉంటుంది. ఇందాక నేను చెప్పింది ఎలా రీచ్ అయిందో, నేను వాళ్ళిద్దరు మొన్న ఈవెంట్లో ఇద్దరు రిటర్న్ వెళ్ళేటప్పుడు చనిపోయారని ఇప్పుడే తెలిస్తే నేను 5 lakhs అన్నాను. మరి అది ఇద్దరికి, సో 5 lakhs ఇద్దరికి 5 lakhs నా ద్వారా చేస్తున్నాను. ఏ శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారని మాజీ మంత్రి గుడివాడ ఎద్దేవా చేశారు. పీఎం మోడీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైసీపీ హయాంలో వచ్చినవే అని చెప్పారు. 15 ఏళ్లుగా సీఎం ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి మోదీ పర్యటన విజయవంతానికై ఎమ్మెల్యే పల్లా పిలుపు, ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. పల్లా గాజువాకలో కూటమి నేతల ముఖ్య సమావేశం. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖకు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకాపా ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించినా ఆ పార్టీ నేతల్లో ఇంకా అహంకార భావం తగ్గలేదన్నారు. అన్ని జిల్లాల నుంచి మోదీ సభకు జన సమీకరణ చేస్తున్నామని, గాజువాక నుంచి బస్సుల ఏర్పాటుతో పాటు సభకు వెళ్లే వారికి అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. నియోజకవర్గ తెదేపా సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యుడు కోన తాతారావు, భాజపా గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, కూటమి కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గల్లి గోవింద్ రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పుచ్చ విజయ్ కుమార్, నేతలు గడసాల అప్పారావు, విజయ్ కుమార్, అనంతలక్ష్మి, కృష్ణం రాజు, ఇల్లపు ప్రసాద్, పాల్తేటి పంటారావు, మహ్మద్ రఫీ, జ్యోతి, భువనేశ్వరి, పల్లా రమణ, ముసలయ్య, గోమాడ వాసు, సింగూరు అనంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎన్డీఏలో ఉన్నటువంటి అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో మరి మన ముఖ్య కోalition పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. మరి ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇది ఎరగనటువంటి విధంగా ఆ మీటింగ్ ని నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి ఈరోజు దానికోసం మీ సహాయాన్ని అర్థించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సహాయం అంటే కేవలం నాకు జన సమీకరణే. రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలు వస్తే వాళ్ళు వస్తే చాలా నాకు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన గాజువాక సమన్వయకర్త అయినటువంటి బీజేపీ సమన్వయకర్త అయినటువంటి కేఎన్ఆర్ గారికి, ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము. ఈరోజు ఎందుకు అవసరం ఒక్కసారి ఆలోచిస్తే